నేను మీకు లాస్ట్ వీడియోలో బేటా బ్రీడింగ్ ఎలా చేయాలో చూపిస్తా అన్నాను కదా, పదండి చూసేద్దాం. ఈ క్యాప్సూల్లో అయితే నాకు డాఫ్నియా వచ్చింది. ఇది డాఫ్నియా మ్యాగ్నా కాదు, డాఫ్నియాలోనే హార్డీ స్పీషీస్ అనమాట. చాలా రేర్ ఈ వెరైటీ దొరకటం. మీరు బేటాస్ బ్రీడ్ చేయాలనుకుంటే మీకు లైవ్ ఫుడ్ కంపల్సరీ కావాలి. వీటిలో చాలా హై ప్రోటీన్ ఉంటుంది. ఇంకా బేటా ఫ్రైస్ కూడా డాఫ్నియా పిల్లల్ని తింటాయి. డాఫ్నియా కల్చర్ ఎలా చేయాలో మీకు ఇంకో వీడియోలో అయితే చూపిస్తాను. ఫస్ట్గా బేటాస్ని ఇలా సపరేట్ 2 లీటర్ బాటిల్స్లో అయితే నేను పెట్టుకున్నాను. దీన్ని కండిషనింగ్ అంటారు. ఈ స్టేజ్లో బేటాస్కి ఫుల్గా మనం లైవ్ ఫీడ్ ఇవ్వాలి. ఇది బ్రీడింగ్కి రెడీ చేయడం అనమాట. నేను వీటికి మస్కిటో లార్వా అయితే ఇస్తున్నాను. ఇది వర్షాకాలం కాబట్టి నాకు అవి రెడీలీ అవైలబుల్ ఉంటాయి. మంచి మేల్స్ అండ్ ఫీమేల్ బేటాస్ని సెలెక్ట్ చేసి 7 days కండిషన్ చేసిన తర్వాత నేనైతే బేటాస్ని బ్రీడింగ్కి పెట్టాను. మీరు చూసుకుంటే నేను బ్రీడింగ్కి చిన్న ట్రేస్ లాంటివి యూజ్ చేశాను. వీటి హైట్ వచ్చేసి 4 inches ఉంటుంది. వాటర్ హైట్ వచ్చేసి 3 inches పెట్టాను. మేల్ బబుల్ నెస్ట్ బిల్డ్ చేయడానికి ఇలా ఒక కవర్ అయితే పెట్టాను. నేనైతే బోర్ వాటర్ యూస్ చేశాను. మీ దగ్గర బోర్ వాటర్లో స్కేల్ ఉంటే మీరైతే ఆరో వాటర్ యూస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే బబుల్ నెస్ట్ బిల్డ్ చేసిందా లేదా, పిల్లలు పుట్టాయా లేదా అని చూపిస్తాను. ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.